గొల్ల వేషం. ఈ గొల్ల వేషాన్ని మందిడి వేషం అని కూడా అంటారు. ఈ గొల్ల వేషాన్ని రెండవ రోజు అయిన గురువారం ఉదయం వేస్తారు. ఈ వేషాన్ని కూడా ఈ వంశస్థులు తప్ప తిరుపతిలో ఇంకా ఎవరూ వేయరు. ఈ గొల్ల వేషంలో కైకల కులస్తుడు గొల్లబామ వేషం వేయగా చాకలి కులస్తుడు మందిడి వేషం వేస్తారు. యథావిధిగా కర్నాల వీధిలోని కైకలరెడ్డి ఇంటిలో గంగమ్మ పోతురాజు ముందు వీరు అలంకరించుకుంటారు. శ్రీ వేషధారి చీరను కట్టుకుని తలపై పువ్వులను మరియు ఆభరణాలు ధరిస్తారు. ఇక పైటి కొంగును ముడిగా చుట్టుకుని తలపై కుదురుగా పెట్టి అలంకరిస్తారు. వీరి చేతిలో ఒక బిందెని ఇస్తారు. ఈ బిందెలో మజ్జిగను నింపుతారు. ఇక పురుష వేషధారి పంచెను కట్టుకుని కంబలిని భుజంపై వేసుకుని నడుముకి గంటల మొలతరాడు కట్టుకుని ఎడమ కంటి చుట్టూ తెల్లగా నామకొమ్మును ధరించి తిలకం ధరిస్తాడు. ఇక పోతురాజు గంగమ్మలకు అక్కడ పూజలు నిర్వహించుకున్న అనంతరము శ్రీ వేషధారి తలపై చవకం అనగా తువ్వాలను కప్పుకొని వేషాలమ్మ గుడికి వెళ్లి అక్కడ తొలి దర్శనం చేసుకుని అక్కడి నుండి చాటు మండపం వద్ద ఉన్న పోతురాజుకి ప్రదక్షిణలు చేసి బేరి వీధిలోని బేరిశెట్టి ఇంటికి వచ్చి తొలి పూజలు స్వీకరిస్తారు. ఇక శ్రీ పాత్రధారి అయిన గొల్లబామ చేతిలో ఉన్న బిందెలో అందరూ మజ్జిగపు నింపుతూ ఉంటారు. ఈ మజ్జిగను భక్తులు అందరికీ శ్రీ వేషధారి పంచుతూ ఉంటారు. ఈ మజ్జిగ ఎప్పటికీ అయిపోదు. ఎందుకంటే భక్తులు ఈ మజ్జిగ నింపుతూ ఉంటారు, వీరు మనకి ఇస్తూ ఉంటారు. గంగమ్మ ప్రతిరూపంగా భావించే ఈ శ్రీ వేషధారి ఇచ్చే ఈ మజ్జిగను అమృతంగా భావిస్తారు. ఇది తాగడం వలన ఆరోగ్యం చాలా కుదుట పడుతుందని నమ్ముతారు. ఇక బేరిశెట్టి ఇంటి వద్ద పూజలు నిర్వహించుకున్న వీరు అక్కడి నుండి తిరుపతిలో కొన్ని ఇళ్లకి వెళ్లి పూజలు స్వీకరిస్తారు. మార్గం మధ్యంలో అందరికీ మజ్జిగ పంచుతూ ఆశీర్వదిస్తూ వారు ఇచ్చే కానుకలు స్వీకరిస్తారు. ఇక మందిడి వేషంలో ఉన్న పురుషధారి ప్రతి ఇంటి ముందు ఈ పాటను పాడుతూ ఉంటాడు. అయ్యో దండాలు కాదు దండాలు, ఎరుగో మాట ఎగ్గుపడద్దండి, తెలిసొక మాట తెలియక మాట. తూర్పు నుంచి రాజస్థానం ఏ దారి వచ్చినా ఎడదారి కానీ తలదారి లేదు. అమ్మగారి కోయిల నుంచి అయ్యగారి కోయిలకి, అయ్యగారి కోయిల నుంచి అమ్మగారి కోయిలకి.